తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి స్త్రీ సౌఖ్యము, కుటుంబంలో మంచి వాతావరణం కనపడుతోంది. కానీ దొంగల వల్ల, అగ్ని వల్ల భయం ఏర్పడుతుంది. ప్రభుత్వం వల్ల భయము ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నం చేత గాని మీరు కార్యాలను సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. అస్థిర బుద్ధి, శరీరంలో వాతరోగాలు ఏర్పడే అవకాశము, స్త్రీ మూలకంగా కలహాలు కారణాలను లేకుండా అకారణ కలహాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నం చేత అతి కష్టం మీద ప్రయత్నం చేస్తేనే కానీ కార్యాలు జరగని పరిస్థితి కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఏ ప్రయత్నం చేసినా ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ప్రయాణాలు సత్ఫలితాలు ఇవ్వకపోగా దానివల్ల నష్టం గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అయితే కష్టాలు తొలగించుకోవాలి అంటే కనుక మీరు మానసికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటేనే తప్ప మీకు కలిగిన ఈ రోజు కష్టాన్ని దాటే అవకాశం కనపట్టలేదు. వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కష్టపడి చదివితేనే కానీ మీకు ర్యాంకులు రాని పరిస్థితి గోచరిస్తోంది. మంచి కాలేజీలో సీట్లు పొందుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. తదుపరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీకు మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. మీ పట్ల గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. ఎంతటి అధికారైనా సరే మీకు అనుకూలంగా మారి ఈరోజు మీరు చెప్పినదే వేదమన్నట్టుగా ప్రవర్తించే అవకాశం కనపడుతోంది. ప్రమోషన్స్ వస్తాయి. ప్లాట్లు కొనుక్కునే అవకాశం ఉంది. వాహనాలు కూడా కొనుక్కుంటారు. భూయోగం కనపడుతోంది. అయితే వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు చేసుకుంటారు. క్షేత్ర వృద్ధి, పశు వృద్ధి, వస్తు వృద్ధి కూడా కనపడుతోంది. వాహనాలు కొనుక్కునే అవకాశము, కాయగూరలు పండించే వారికి, కౌలుదారులకు మంచి అనుకూలమైన అవకాశం కనపడుతోంది. లాభాలు కూడా వచ్చే దిశ కనపడుతోంది. అయితే వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు పొందక నూతన వ్యాపారాలు ప్రారంభించినా కానీ నష్టాల బాట పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నూతన వ్యాపారాలు ఓపెనింగ్ అనేది ఈరోజు పెట్టుకోవద్దు. బాకీలు వసూలు చేసుకుంటారు. సరుకులు నిల్వ చేసుకునే వాళ్ళకి మాత్రమే మంచి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పలుకుబడి సంపాదించుకుంటారు. ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీ ప్రాపకంతో మంచి పదవులు పొందే అవకాశము, కొత్తగా ఈ రంగంలోకి రావాల్సిన అనుకున్న వాళ్లకు ఈరోజు చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు. మీరు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని ఉదయం పూట చదివినా, విన్నా, ఆలయ దర్శనం చేసినా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశము. ఈరోజు సూర్యనారాయణ స్వామి వారికి ఓం సం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు బ్రహ్మముహూర్త సమయంలో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము. అది ఆరోగ్యం పట్ల మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు స్నేహితులతో మరింత ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. శుభవార్తలు వింటారు. మీరు అన్నిటా విజయాన్ని చవిచూస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశము, భూమి, వస్తు, వాహనాలు, ఇల్లు కొనుక్కునే అవకాశము, తరువాత ఆదాయపరంగా ఏ ఆర్థిక లావాదేవీలు చేసినా కానీ మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కానీ సక్సెస్ను సాధించే అవకాశము, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు ఎప్పుడు ఉంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి కోర్టుల పరంగా మీ వైపు తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకుంటారు. కాంట్రాక్టుదారులకు మంచి ఊహించని అనూహ్యమైన విజయము, కాంట్రాక్టు దక్కే అవకాశం కనపడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు వ్యాపార విస్తరణ మీద కనుక మీరు దృష్టి పెట్టినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాల్లో గతంలో ఉన్న చిక్కులు తొలగిపోయి ఉద్యోగస్తులకు మంచి ప్యాకేజ్తో పాటు ప్రమోషన్స్తో పాటు బదిలీలు అయ్యే అవకాశము, పాత ఏరియర్స్ అందుకునే అవకాశము, కొత్త ప్యాకేజీ మీకు ఈ వైపుగా రావడం జరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. లాటరీలు కొనుక్కునే వాళ్ళకి ఇది చాలా చక్కని సమయం కాబట్టి నిరభ్యంతరంగా మీరు కొనుక్కోవచ్చు. ఉద్యోగస్తులకు ఒక మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు లాభాలు చేకూరుతాయి.
అక్కడికి వెళ్ళి మీరు వ్యాపార విస్తరణ చేస్తారు. రాజకీయంగా పలుకుబడిని కూడా మీరు అక్కడ పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలొస్తాయి. క్యాంపస్ సెలక్షన్స్‌లో మీ పేరు నమోదయ్యే అవకాశము, విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈరోజు కనపడుతోంది. మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్న మహిళలకైనా ఇది అత్యంత అనుకూలమైన రోజు. వివాహ ప్రయత్నం చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు ఆ ప్రయత్నం చేసినట్టయితే మంచి సంబంధం కుదిరే అవకాశము, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. మీకు అనుకూలించే రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు, నీలం రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నలుపు రంగు కాబట్టి ప్రతికూలత కలిగే ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ కీలకమైన పనిని చేపట్టకపోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది. మీకు చెప్పదగిన ఆహ్, సూచన పరిహారము మీరు మంగళవార నియమాలు పాటించుకుంటూ ఆదిత్య హృదయం చదువుకుని మాంసాన్ని, మద్యాన్ని నిషేధించినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం ఈ రాశి వారికి కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి మీరు ఏ పని చేపట్టినా ప్రతిబంధకాలతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం లేదు. ఏ పని అయినా సరే అంటే గృహ నిర్మాణం కానీ, ఏ నిర్మాణాలు చేపట్టినా మధ్యలో ఆగిపోయే ప్రమాదం కనపడుతోంది. ప్రయాణాల్లో కూడా మీకు సానుకూలత లేదు. ప్రయాణాల వల్ల ఇబ్బందులు, ధన నష్టము, ప్రమాదాలు, యాక్సిడెంట్స్ గోచరిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సొంత వాహనం మీద వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈరోజు వెళ్ళకపోవడమే చెప్పదగిన సూచన. ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతోనే మీరు ముందడుగు వేయగలుగుతారు. ఈరోజు మీకు అస్సలు కలిసి వచ్చే రోజు కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకోని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు, అనుకోని ఆటంకాలు, అనుకోని అపనిందలు కూడా మీ మీద పడే అవకాశం ఈరోజు కనపడుతోంది. శ్రమ తప్ప మీకు ఫలితం అనేది ఈరోజు ఏ కార్యక్రమంలోనూ ఏ రంగంలో వాళ్ళకి లేకుండా ఉన్నది. ఆలయ దర్శనాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదు. కొన్ని నిర్ణయాలు మీరు వాయిదా వేసుకుంటేనే చాలా మంచిది. లేదంటే ఆ నిర్ణయాల వల్ల మీరు జీవితాంతం సఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందులోనూ వ్యాపారానికి సంబంధించి కుటుంబ పరంగా కాకుండా మరి ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే వ్యాపారం కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, లేదంటే రాజకీయ పరంగా కానీ, విద్యార్థులు కానీ అన్ని రంగాల వాళ్లకు కుటుంబం తప్పించి మిగతా రంగాల వాళ్లకు ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు పరిస్థితులు బేరీజు వేసుకోవడంలో మీరు విఫలమవుతారు. ఉద్యోగస్తులు వారి యొక్క విధి నిర్వహణలో తప్పిదం చేసి అధికారులకు దొరికిపోయే అవకాశము, తద్వారా అప్రదిష్ట, పేరు ప్రఖ్యాతలు నశించిపోవడము, పేరు ప్రఖ్యాతలు నష్టపోయే అవకాశం కనపడుతోంది కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏసీబీ, సిబిఐ దాడులకు కూడా మీరు గురి అయ్యే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మీ యొక్క కలలు ఫలించకపోవడంతో పాటు నిరాశ ఎదురయ్యే అవకాశము, అప్పులు చేసే అవకాశం చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ పదవీ భంగం కలిగేది రాజకీయ నాయకులకు కలుగుతోంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట మీద దృష్టి పెట్టి దాన్ని నిర్వర్తించే ప్రయత్నం రాజకీయ నాయకులు చేయాలి. అయితే విద్యార్థులకు ఫలితాలు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. మార్కులతో మీరు ఊహించిన మార్కులతో పాస్ అయ్యే అవకాశం లేకపోవడంతో పాటుగా ఫెయిల్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన సూచన గణపతి ఆరాధన చేసినట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితం గోచరిస్తోంది. ఆ ప్రయత్నం చేయండి. మహిళలకు అంటే కుటుంబంలో ఉన్న మహిళలకు అపఖ్యాతి, అపవాదు వచ్చే అవకాశం ఉంది. మీ మాటకు విలువ లేకపోగా మీకు ఒడిదుడుకులు వచ్చే అవకాశము, కుటుంబంలో కల్లోలం కలిగే అవకాశము. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇదే మహిళలు ఏ రంగంలో ఉన్నవారైనా ఈరోజు ఎటువంటి పనులకు మీరు వెళ్ళకండి. యథావిధిగా మీరు రోజు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి. కొత్తగా ఏది చేసినా కానీ మీ మీద మచ్చపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మీకు అనుకూలమైన రంగులు నీలం రంగు, నలుపు రంగు. మీకు ప్రతికూలత ఇచ్చే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళకపోవడమే మంచిది. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు గురువులను గౌరవించండి. గురు సంబంధిత ఆలయాలను షిరిడి సాయిబాబా వారి ఆలయము, దత్తాత్రేయ ఆలయాలను సందర్శించండి. గురువార నియమాలు పాటిస్తూ గురువారం రోజు అంటే ఈరోజు గురువారం కాకపోయినా గురువారం రోజు గుర్తు పెట్టుకుని మరి గుగ్గిళ్లను దానంగా ఇవ్వండి. శనగలు ఉడకపెట్టి ప్రసాదంగా పంచండి. తర్వాత అమ్మవారి ఆలయాలను దర్శించండి. ఏ అమ్మవారి ఆలయమైనా పర్వాలేదు. తప్పనిసరిగా అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. మహిళలైతే కుంకుమ పూజ చేయించుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి.
తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కొత్త రుణాలు తీర్చుకునే అవకాశం ఉంది. పాత రుణాలతో ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కొన్ని కొన్ని కార్యక్రమాలు మీకు అతి కష్టం మీద గానీ పూర్తయ్యే అవకాశం లేదు. ధన వ్యయము అధికంగా చూపిస్తోంది. మీకు అపకీర్తి, అపవాదు వచ్చే అవకాశము, ఆరోగ్య భంగము, చిన్ని చిన్ని కలతలు వచ్చే అవకాశము, కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఒకంత విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులలో మీకు అప్రతిష్ట, అపవాదు, అపకీర్తి కలిగే అవకాశం కనపడుతోంది. సంఘంలో మీ విలువ పడిపోతుంది. కొన్ని కార్యక్రమాలు చెయ్యకపోవడమే చాలా మంచిది. దూర ప్రయాణాల వల్ల నష్టాలు పొందే అవకాశం కనపడుతోంది. ఒక సమాచారము మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మఠాధిపతులు, స్వామీజీలను దర్శించడం వల్ల కొంత ఫలితాన్ని కలగవచ్చు. కానీ ఏ స్వామీజీ మంచివారు, ఏ మఠాధిపతులు మంచివారు, ఎవరు నిజమైన వారు అనేది మీరు యోచన చేసుకొని వారిని మాత్రమే సందర్శించండి. చాలామంది దొంగ బాబాలు, దొంగ సాధువులు, దొంగ మఠాధిపతులు ఉంటున్నారు కాబట్టి మీరు జాగ్రత్తలు వహించి వారిని మాత్రమే సందర్శించండి. తదుపరి కాంట్రాక్టుదారులకు మీరు పెట్టుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి తారుమారయ్యే అవకాశము, ఒకంత ఫలించకపోయే ప్రమాదం కూడా ఏర్పడుతోంది. జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు గందరగోళానికి గురి అయ్యి మనోవ్యాకులతతో డైలమాలో ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. అది ఏమిటి, ఎలా అనేది మీరు యోచన చేసుకోండి. ఉద్యోగస్తులకు కొన్ని విధుల్లో అంతరాయం కలిగి ఒకంత ఉద్యోగ నష్టం కూడా అయ్యే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశము ఈ రోజైతే కనపట్టలేదు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విమర్శలు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు కొంత వెనకబడే అవకాశము, అంటే మీరు ఏ కోర్సులో చేస్తున్నారో, ఏ ఎగ్జామ్ రాశారో, దేనికైతే మీరు అనుకుంటున్నారో దానికి మీరు వెనకబడే అవకాశం కనపడుతోంది. కాన్ఫిడెన్స్ను మీరు లాస్ అయ్యే అవకాశము, జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశము గోచరిస్తోంది. కాబట్టి మీరు గణపతి ఆరాధన చేసి గణపతికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు కనపడతాయి. ప్రత్యేకించి విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే, విద్యార్థులు మీరు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టి మార్కులు రాలేదు, మాకు ఇటు రాలేదు, అది రాలేదు అని అనుకుంటే కనుక నష్టపోయేది మీరే. కాబట్టి ఈ విద్యార్థి దశని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అంతేకాని ఇతర వ్యాపకాల మీద పెట్టి మీ కెరియర్ని పాడు చేసుకోవద్దు, మీ కెరియర్ మీద మచ్చ తెచ్చుకోవద్దు. అయితే మహిళలకు కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. ఆరోగ్య భంగం కనబడుతోంది, జాగ్రత్త వహించండి. మీకు అనుకూలంగా ఉండే రంగులు ఆకుపచ్చ, ఎరుపు రంగు కాబట్టి ప్రతికూలతను ఇచ్చే రంగులు తెలుపు కాబట్టి మీరు ప్రతికూలత కలిగించే తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ ముఖ్యమైన పనికి మీరు ప్రయాణం చేయకూడదు, ముఖ్యమైన పనులను చేపట్టవద్దు. మీకు చెప్పదగిన దైవారాధన బుధుడు మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఓం బూం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. శనివారం రోజు, అంటే ఈరోజు శనివారం అని కాదు, శనివారం వచ్చినప్పుడు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగినట్టయితే కనుక, ఎందుకు అంటే మీరు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి ఈ పరిహారము చెప్పడం జరిగింది. రావి చెట్టు చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయండి. శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు పఠించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. నమస్తే అండి.